హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ రోజు అయితే మనము కళ్ళు చికెన్ అనేది తయారు చేసుకోబోతున్నాము. అది ఎట్లయినా అవుతాము ఒకసారి. మనం ఇటే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేము దాన్ని. మామూలుగా రెగ్యులర్ చికెన్ లేకుంటే కళ్ళు పోసాం కాబట్టి కళ్ళు ఫ్లేవర్ వస్తుంది. ఎట్లుంటే ఒకసారి మనం ట్రై చేద్దాం ఒకసారి. ఈ రోజు మనం కళ్ళు చికెన్ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఈ చికెన్ని మ్యారినేషన్ చేసి సైడ్కి పెట్టుకుందాము. సో గైస్ ఇప్పుడు అయితే మనము కొద్దిగా కారం వేసుకుందాము, అట్లనే కొద్దిగా పసుపు వేసుకుందాము, అట్లే ఉప్పు వేసుకుందాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అట్లనే ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం. దీన్ని మనం ముందే ఎందుకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అంటే మనం డైరెక్ట్ అని వేస్తాం కదా, వేసినప్పుడు ఏమైతే కూర తెల్లగా అనిపిస్తుంది, మీటిగా మొత్తం వైట్ కొడుతుంది. అందుకని ఇట్లా మ్యారినేట్ చేసుకుంటే ఏమైతే ఈ కారం అంతా దీనికి పట్టి మనకు వైట్ కాకుండా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది చున్నికి. ముక్క లోపలికి కారం ఉప్పు అన్నీ మంచిగా పట్టుకుంటాయి ముక్కకి. సో గైస్ మనము కళ్ళు చికెన్ తీసుకున్న దాంట్లో మనకు ఒక 4 ఉల్లిగడ్డలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాము. దీన్ని మనం కట్ చేసుకుందాం సన్నగా. సో గైస్ మనం ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకున్నాం కదా, మనం చికెన్ అంటే మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే నూనె వేసుకుందాం. ఆ నూనె వేడైనాక మనము మిరపకాయలు వేసుకున్నాం. సో గైస్ మన నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం కొన్ని మిరపకాయలు వేసుకున్నాం. సో గైస్ మనం వేసుకున్న మిరపకాయ వేయినాయి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకున్నాం. మనం వేసుకున్న ఉల్లిగడ్డలు అయితే అయిపోయినాయి. మనం చికెన్ వేసుకున్నాం. సో గైస్ మనం అయితే చికెన్ పెట్టుకున్నాం కదా, దాన్ని తీద్దాం, ఒకసారి తీరుతాం. దీంట్లో మనము ఇప్పటిదాకా టమాటాలు కట్ చేస్తున్నాం కదా, ఆ టమాటాలు వేసుకుందాము. మనది ఇప్పుడు అట్లే కొద్దిసేపు దాకా కూర్చుదాము. ఆ టమాటాలు మొత్తము మగ్గాక అప్పుడు మనం కళ్ళు పోసుకుందాం. మనం చికెన్ పెట్టుకున్నాం కదా, టమాటాలు వేసుకుని అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మెయిన్ కళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మా ముక్క ములిగినాక కళ్ళు పోసుకున్నాము. మనం ఇలా కళ్ళు పోసుకున్నాం కదా, ఆ కళ్ళు మొత్తము బాగా మసిలి కొంచెం దగ్గర అయిందాక అట్లే ఉంచుతాము. ఇలా మసాలా అవన్నీ వేసుకున్నాం. సో గైస్ మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా, అది మనకి ఎట్లయినా ఎదుగుతాం ఒకసారి. మనం మొత్తం ఉడికి దగ్గరికి అయింది. సో గైస్ ఇప్పుడు మనకు ఉప్పు కారం అడితే చూసుకోవాలి ఒకసారి. నాకైతే ఏం పడ్డాయి కదా, అన్నీ మంచిగా, నాకు అన్నీ పర్ఫెక్ట్ సెట్ అని. ఇప్పుడు మనం వేసుకుందాము, మసాలాలు వేసుకుందాము. ఈ ధనియాల పొడి, చికెన్ మసాలా, మనం ఇప్పటిదాకా లవంగాలు, యాలకులు, షాజీరా,
చెక్క అవన్నీ వేసుకొని దంచుకున్నాము. ఆ పొడి వేసుకున్నాం ఇప్పుడు. అట్లా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం లాస్ట్గా. సో గైస్ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక 5 నిమిషాల నుంచి దించుకుందాం సైడ్కి. గైస్ మనం చేసుకున్న కళ్ళు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మన చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. ఇప్పటిదాకా వేసిందంతా ఇప్పుడు టేస్ట్ తెలుస్తుంది మనకి ఎట్లా ఉంది ఏందని. నెంబర్ వచ్చింది గైస్. అసలు మనకి ఇలా కళ్ళు ఫ్లేవర్ తెలుసలేదు, సూపర్ వచ్చింది. మీ కళ్ళు దొరికినప్పుడు మీరు డెఫినెట్ ట్రై చేయండి. మామూలు నీళ్ళు పోస్తే మనకు కొంచెం కారం ఉంటుంది కాబట్టి కళ్ళు పోసినాక ఏమైందంటే లైట్గా మనకు కొంచెం లైట్గా స్వీట్నెస్ యాడ్ అవుతుంది. టేస్ట్ మాత్రం మస్తు ఉంది. పీస్కి లైట్గా కొంచెం స్వీట్నెస్ యాడ్ అయింది. షుగర్ చూసారు కదా. ఇటువంటి కొత్త కొత్త వంటకాలు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలిసిన వంటకాలు ఏమంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్ ట్రై చేద్దాం. ఈ వీడియో పైన మీరు 500 లైక్స్ కంప్లీట్ చేసిన అనుకో ఖచ్చితంగా కళ్ళు మటన్ అయితే అది ట్రై చేద్దాం మనం ఒకసారి. ఆ కళ్ళు మటన్ మనం ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, దానికి ఒకసారి ట్రై చేద్దాము. ఇటువంటి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.